ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నిరంతరం ఆరోగ్య సురక్ష. 6 నెలల్లో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో క్యాంపులు. ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు. విజయవాడ బస్టాండ్లో తీవ్ర ప్రమాదం. కరువు మండలాల్లో అదనపు ఉపాధి. సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలు. గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన. ఇజ్రాయిల్ గుప్పిట్లో గాజా. విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగు. గుండె వైఫల్యానికి ఆధునిక వైద్యం. మాథ్యూస్ తొలిసారి టైమ్డ్ అవుట్. నాజూకు చేతుల కోసం ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. నిరంతరం ఆరోగ్య సురక్ష. 6 నెలల్లో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో క్యాంపులు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఉంటాయని, ప్రతి వారం మండలంలో ఈ క్యాంపు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలా నెలలో ఆ మండలంలో 4 క్యాంపులు నిర్వహించాలని, 6 నెలల్లో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో క్యాంపు జరుగుతుందన్నారు. తద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందుతాయన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష, డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ప్రివెంటివ్ కేర్ అత్యంత కీలకంగా వ్యవహరించనున్నాయని సీఎం చెప్పారు. ఏదైనా జబ్బు వచ్చాక వైద్యం అందించడం కన్నా అవి రాకుండా వాటిని నియంత్రించడమే ముఖ్యమని, ఇందుకు ఈ వ్యవస్థలన్నీ ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రజారోగ్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అని, ఈ కార్యక్రమం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యల బాధితులకు చేయూత అందించాలని జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వర్చువల్గా మాట్లాడారు. ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు. విజయవాడ బస్టాండ్లో తీవ్ర ప్రమాదం. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం బస్టాండ్లో ప్రయాణికులను ఎక్కించుకుని వెనక్కి వెళ్లాల్సిన బస్సు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 6 నెలల చిన్నారి సహా 3 మృత్యువొడికి చేరుకున్నారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన తెలిసి వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్ బాధితులకు సత్వరం సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సంస్థ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాపట్ల జిల్లా జే పంగులూరుకు చెందిన కారు డ్రైవర్ యలమంద భార్య ఝాన్సీరాణి 2 పిల్లలతో కలిసి కొంతకాలంగా గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో నివాసం ఉంటున్నాడు. 6 నెలల వయసున్న చిన్న కుమారుడికి మరో 4 రోజుల్లో తన స్వగ్రామం జే పంగులూరులో నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఝాన్సీరాణి తల్లి మోటాని కుమారి తన కుమార్తె మనుమలను ముందస్తుగా ఊరికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆమె స్వగ్రామం బాపట్ల జిల్లా చీరాల ఉజిలిపేట నుంచి కోడలు సుకన్యను తీసుకుని వడ్డేశ్వరం వచ్చింది. సోమవారం ఉదయం కుమారి, ఆమె కూతురు, మనుమలు మరో 4 బంధువులతో కలిసి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు చేరుకున్నారు.
ఉదయం 8:25 సమయంలో 11, 12 నంబర్ ప్లాట్ఫామ్ల వద్ద చీరాల బస్సు కోసం ప్లాట్ఫామ్పై కుర్చీలలో కూర్చున్నారు. అక్కడ విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన గుంటూరు టు విజయవాడ నాన్ స్టాప్ బస్సు అదే ప్లాట్ఫామ్ వద్దకు వచ్చింది. డ్రైవర్ వి ప్రకాశం ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరే క్రమంలో ఒక్కసారిగా బస్సు ముందుకు దూసుకొచ్చి ప్లాట్ఫామ్ పైకి ఎక్కింది. ప్రయాణికులు కూర్చున్న కుర్చీలు రైలింగ్లను ఢీకొట్టుకుంటూ ముందుకెళ్ళింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ కొందరు ప్రయాణికులు తప్పించుకునే ప్రయత్నం చేయగా చిన్న మనవడిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్న కుమారి తప్పించుకోలేకపోయింది. దీంతో మనవడితో సహా బస్సు ముందు చక్రాల కింద పడి నలిగిపోయింది. వీరితో పాటు అక్కడే విధులు నిర్వర్తిస్తున్న గుంటూరు డిపో 2కు చెందిన అవుట్సోర్సింగ్ కండక్టర్ పెదనందిపాడు మండలం రావిపూడికి చెందిన ఎడ్లపల్లి వీరయ్య కూడా మృత్యువాత పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించేలోపు మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గుంటూరుకు చెందిన ప్రయాణికుడు సురేష్కు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరువు మండలాల్లో అదనపు ఉపాధి. కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పని దినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పని దినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలు. 3 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ జాజ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఉన్నారు. ప్రతిభ, సామర్థ్యం, నిజాయితీ, విశ్వసనీయత, నేపథ్యం తదితరాలను జాగ్రత్తగా మదింపు చేసిన అనంతరం సుప్రీం న్యాయమూర్తులుగా వారి పేర్లను సిఫార్సు చేసినట్లు కొలీజియం తెలిపింది. వారి నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది. న్యాయమూర్తులపై పెరుగుతున్న విపరీతమైన పనిభారం దృష్ట్యా సుప్రీంకోర్టులో ఎప్పుడూ ఒక్క ఖాళీ కూడా ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందని కొలీజియం అభిప్రాయపడింది. గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన. రాష్ట్రాల గవర్నర్లు ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులు కాదని, వారు ఆ విషయాన్ని మర్చిపోవద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదం పొందిన బిల్లులకు ఉద్దేశపూర్వకంగా అంగీకారం తెలపకపోవటం, విపరీతమైన జాప్యం చేయడం తగదని సూచించింది. గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ బిల్లులకు అంగీకారం తెలియకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆక్షేపిస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు వరకు రాకముందే గవర్నర్లు ఆయా బిల్లులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గవర్నర్లు అలా వ్యవహరిస్తే పెండింగ్ బిల్లుల వ్యవహారం పరిష్కారం అవుతుందని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టుకు చేరేదాకా వేచి చూడొద్దని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టుకు చేరినప్పుడు మాత్రమే బిల్లులపై చర్యలు తీసుకునే ధోరణికి ముగింపు పలకాలని వెల్లడించింది. ఇజ్రాయిల్ గుప్పిట్లో గాజా, హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ సైన్యం ఉత్తర గాజాను పూర్తిగా చుట్టుముట్టింది. గాజా స్ట్రిప్లోని ఇతర ప్రాంతాలతో ఉత్తర గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర గాజా మొత్తం దిగ్బంధంలో చిక్కుకుంది. గాజా స్ట్రిప్ను 2 ముక్కలుగా విభజించామని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఉత్తర గాజా ఇప్పుడు తమ గుప్పిట్లో ఉందని పేర్కొంది. యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ అని, ఇకపై కీలక దాడులు చేయబోతున్నామని తెలియజేసింది. గాజా సిటీలోకి అడుగుపెట్టడానికి ఇజ్రాయెల్ సేనలు ముందుకు కదులుతున్నాయి. సైన్యం ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్తర గాజాపై నిప్పుల వాన కురిపించింది. వైమానిక దాడులు ఉధృతం చేసింది. 450 లక్ష్యాలను ఛేదించామని, మిలిటెంట్ల స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సీనియర్ మిలిటెంట్ జమాల్ మోసా హతమయ్యాడని వివరించింది. హమాస్ కాంపౌండ్ ఒకటి తమ అధీనంలోకి వచ్చిందని పేర్కొంది. మిలిటెంట్లకు సమీపంలోనే ఉన్నామని, అతి త్వరలో వారిపై మూకుమ్మడి దాడి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ వెల్లడించారు. విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ఎంత అవసరమో వాటి వినియోగదారుల భద్రత కూడా అంతే ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే కొనుగోళ్ల సంఖ్య పెంచడంపై కాకుండా విద్యుత్ వాహనాలు తగలబడి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై దృష్టి సారించాయి. కాలిపోకుండా ఉండే బ్యాటరీలను అమర్చాలంటూ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో సురక్షితమైన బ్యాటరీలతో వచ్చే వాహనాలను ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గుండె వైఫల్యానికి ఆధునిక వైద్యం. గుండె వైఫల్యం ఇటీవల ఎక్కువగా వింటున్న పదం. కోవిడ్ తర్వాత గుండె వైఫల్యం చెందిన వారిని ఎక్కువగా చూస్తున్నట్లు హృద్రోగ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో ఉన్న కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందించే ప్రక్రియ గుండె పంపింగ్ చర్యలపై ఆధారపడి ఉంటుంది. గుండె తన సామర్థ్యానికి తగిన విధంగా రక్తాన్ని పంపింగ్ చేయలేని స్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటారని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో హార్ట్ పంపింగ్ సాధారణ స్థితిలో ఉన్న ఫెయిల్యూర్కు దారితీయవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయని సూచిస్తున్నారు. గుండె పంపింగ్ తగ్గి హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారితో పాటు గుండె పంపింగ్లో తరచూ వ్యత్యాసాలు ఉండి హార్ట్ ఫెయిల్యూర్కు దారితీసి సడన్ డెత్ అయిన వారిని కూడా చూస్తున్నామని వివరించారు. గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించి మెరుగైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సూచిస్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు అధునాతన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మాథ్యూస్ తొలిసారి టైమ్డ్ అవుట్. శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్య అరుదైన రీతిలో అవుటై క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్గా అతను నిలిచాడు. సోమవారం బంగ్లాదేశ్తో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమర విక్రమ అవుట్ అయ్యాడు. నిబంధనల ప్రకారం తర్వాతి బ్యాటర్
2 నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. క్రీజ్లోకి మాథ్యూస్ సరైన సమయానికే వచ్చినా బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడు. తన హెల్మెట్ను సరిచేసుకుంటుండగా దాని స్ట్రాప్ తెగింది. దాంతో మరో హెల్మెట్ కోసం సైగ చేయగా చెమిక మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సమయం మించిపోవడంతో బౌలర్ బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ టైమ్డౌట్ కోసం అప్పీల్ చేశాడు. దాంతో అప్పీల్ను పరిగణలోకి తీసుకున్న అంపైర్లు చర్చించి నిబంధనల ప్రకారం మాథ్యూస్ను అవుట్గా ప్రకటించారు. తన హెల్మెట్ సమస్యను బ్యాటర్ అంపైర్లకు వివరించినా వారు స్పందించలేదు. ఆ తర్వాత అప్పీల్ వెనక్కి తీసుకోమని షకీబ్ను కూడా కోరినా అతను ససేమిరా అనడంతో మాథ్యూస్ వెనుదిరగక తప్పలేదు. అనంతరం ఫోర్త్ అంపైర్ ఏడ్రియన్ హోల్డ్స్టాక్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. మాథ్యూస్కు హెల్మెట్ సమస్య కూడా 2 నిమిషాల తర్వాత వచ్చింది. అప్పటికి అతను బంతిని ఎదుర్కోకుండా ఆలస్యం చేశాడు. క్రీజ్లోకి వచ్చే ముందు ఎక్విప్మెంట్లో అన్నింటినీ సరిగ్గా చూసుకోవడం కూడా బ్యాటర్దే బాధ్యత అని ఆయన చెప్పారు. దాంతో షకీబ్ క్రీడాస్ఫూర్తి అంశాన్ని పక్కన పెడితే నిబంధనల ప్రకారం మాథ్యూస్ను అవుట్గా ప్రకటించడం సరైందే. నాజూకు చేతుల కోసం ఇలా చేయండి. చీర కట్టుకోవాలని ఉన్నా చేతులు లావుగా ఉన్నాయని వెనకడుగు వేస్తారు చాలామంది. ఇలాంటి వారు ఈ కసరత్తు చేస్తే సరి చేతులు నాజుగ్గా మారతాయి. బైసప్ కర్ల్స్. చేతులకు వ్యాయామ ఫలితం అందాలనుకున్నప్పుడు మొదట ఆలోచించే ఎక్సర్సైజ్ ఇది. 5 నుంచి 15 కేజీల మధ్య ఎత్తగలిగే బరువుల్ని తీసుకోవాలి. వెన్నుని నిటారుగా ఉంచి మోకాళ్ళని మాత్రం కాస్త వంచి వాటిని నెమ్మదిగా భుజం వరకు తీసుకురావాలి. ఆపై చేతి కండరాల్ని గట్టిగా హోల్డ్ చేయాలి. 2 నిమిషాలు ఆగి నెమ్మదిగా వదులుతూ యథాస్థానానికి చేతిని తీసుకురావాలి. ఇలా రోజు 5-6 సార్లు చేస్తే సరి. ట్రైసప్ ప్రెస్. దీన్నే ఓవర్ హెడ్ ట్రైసప్ ఎక్స్టెన్షన్స్ అని కూడా పిలుస్తారు. చేతుల్ని టోన్ చేయడానికి చక్కటి వ్యాయామం ఇది. ముందుగా పాదాలను భుజం వెడల్పులో ఉంచి వెన్నుని నిటారుగా పెట్టి నిలబడాలి. 2 చేతులతో డంబెల్స్ పట్టుకోవాలి. ఆపై చేతుల్ని వదులుగా చేసి 2 చేతులతో వెయిట్స్ని తల వెనక్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చేతి కండరాల్ని బిగపెట్టి నెమ్మదిగా వదలాలి. తర్వాత నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేస్తే సరి. కొవ్వు కరిగి చేతులు నాజుగ్గా కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 10వ తరగతి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తాం. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి స్పష్టం చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉండవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. జిల్లాలో 520 జేఏఎస్ శిబిరాలు పూర్తి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 520 శిబిరాలు నిర్వహించినట్లు కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు. గట్టెక్కిన బంగ్లాదేశ్ వరుస 6 పరాజయాల తర్వాత మరో విజయం. ప్రపంచ కప్లో తొలిసారి శ్రీలంకపై గెలుపు. కెప్టెన్ షకీబ్ ఆల్రౌండ్ ప్రదర్శన. అసలంక సెంచరీ వృధా. స్విస్ గ్రాండ్ చెస్ టోర్నీలో విజేతలుగా నిలిచిన వైశాలి, విదిత్ ఇద్దరు క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత. వెర్స్టాపెన్కు 17వ విజయం. బ్రెజిల్ గ్రాండ్ ప్రీ టైటిల్ సొంతం. ఫైనల్లో స్వియాటెక్. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ
WTA ఫైనల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన రెండో సెమీఫైనల్లో స్వియాటెక్ 6-3, 6-2తో ప్రపంచ నెంబర్ 1 గత ఏడాది రన్నరప్ సబలెంకాపై గెలిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ జట్టు తొలిసారి ఛాంపియన్. దేశవాళీ T20 క్రికెట్ టోర్నమెంట్లో బరోడా జట్టుతో జరిగిన ఫైనల్లో పంజాబ్ 20 పరుగుల తేడాతో గెలిచింది. గతంలో 4 సార్లు పంజాబ్ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది. ప్రపంచ కప్లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.